జై గురుదత్త. గురుచరిత్ర శనివారపు పారాయణం 22వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అమరపురం నుంచి శ్రీగురుడు గంధర్వ నగరం ప్రవేశించారని చెప్పారు కదా, అచట లీలలను కూడా తెలిపి నన్ను కృతార్థుడును చేయండి అని వేడుకున్నాడు. అంతా సిద్ధయోగి, నాయనా నామధారక, నీవు గురుకృపకు పాత్రుడవయ్యావు. కామధేనువుతో సమానమైన గురులీలలను చెప్తాను, శ్రద్ధగా విను. స్వామివారు గంధర్వపురంలో సంగమమున కొంతకాలం గుప్తంగా ఉన్నారు. అచట భీమానది ఉత్తర వాహినియే ప్రవహిస్తున్నది. అమృజా నది వచ్చి భీమానదిలో కలియును. ఈ సంగమ స్థానము గొప్ప తీర్థక్షేత్రము అయినది. అక్కడ ఒక అశ్వత్థ వృక్షం కలదు. ఆ క్షేత్రం ప్రయాగతో సమానమైనది. ఇంకనూ ఇక్కడ అష్టతీర్థములు కలవు. స్వామివారు సంగమమున అశ్వత్థ వృక్ష ప్రాంతమున నివసించుచు మధ్యాహ్న కాలమునకు భిక్షకై గంధర్వ నగరానికి వెళ్లేవారు. అది ఒక బ్రాహ్మణ అగ్రహారం. అక్కడ ఒక బీద బ్రాహ్మణుడు ఉన్నాడు. వారి ఇంట గొడ్డుపోతూ ముసలి బర్రె ఉన్నది. దానిని బరువులు మోయుటకు, బాడుగ పనులకు తీసుకుని వెళ్లేవారు. ఆ గ్రామంలోని వారు, ఈ సన్యాసి ఎవరో గాని ఆ బీద బ్రాహ్మణుడి ఇంటికే భిక్షకు పోవాలా? మన ఇళ్లకు వచ్చినచో షడ్రోసోపేతమైన భోజనం లభించును కదా, అక్కడ ఆయనకు ఏమి దొరుకుతుంది అని శ్రీగురిని గూర్చి అనుకునేవారు. ఒక వైశాఖ మాసము మధ్యాహ్న సమయం, ఎండ నిప్పులు గక్కుచున్న సమయములో శ్రీగురుడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వెళ్లి భిక్ష అడిగాను. ఆ బ్రాహ్మణుని భార్య స్వామికి పీట వేసి కూర్చుండబెట్టి, స్వామి, యజమాని భిక్షకై గ్రామంలోనికి వెళ్లారు. మా దురదృష్టవశన ఈ రోజు ఈ బర్రెను బాడుగకు ఎవరూ తీసుకువెళ్లలేదు. వారు వచ్చే సమయం ఆసనమైనది. దయచేసి కొంచెంసేపు కూర్చోండి అని ప్రార్థించింది. శ్రీగురుడు ఆమె మాటకు నవ్వుతూ, అమ్మా, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి మాకు సమయం లేదు. ఆ బర్రె కలదు కదా, దాని పాలు ఇచ్చినచో త్రాగి వెళ్తాము అన్నారు. అందుకామె, స్వామి, ఏమీ చెప్పేది? ఈ గేదె ఇంతవరకు కట్టనూ లేదు, ఈననూ లేదు. ముసలిది అయిపోయినదిప్పుడు. దీన్ని ప్రతిరోజు గ్రామస్తులు బాడుగకు తీసుకువెళ్లేవారు. ఈ రోజు ఎవరూ రాలేదు. ఇది పాలెలా ఇవ్వగలదు అన్నది. శ్రీగురుడు పెద్దగా నవ్వుతూ, అవన్నీ మాకు తెలియదు. ఈ గేదె పాలను మేము తాగుతాము అన్నారు. వెంటనే ఆవిడ వారి కళ్ల ముందే పాలు పితికితే నిజం తెలుస్తుందని ఒక పాత్ర తీసుకుని ఆ బర్రెను సమీపించి పితకనారంభించింది. ఆశ్చర్యంగా ఆ గేదె 2 పాత్రల నిండుగా పాలను ఇచ్చింది. ఆ బ్రాహ్మణుని భార్య అమిత ఆశ్చర్య ఆనందముతో, వీరు సాక్షాత్తు పరమేశ్వరులే అన్న భావంతో ఆ పాలను వేడిచేసి స్వామివారికి సమర్పించింది. శ్రీగురుడు తృప్తిగా సేవించి, అమ్మా, మీరు అఖండ లక్ష్మీ సంపన్నులు కాగలరు, ఇహపర సౌఖ్యములన్నీ పొందగలరు అని ఆశీర్వదించి తమ నివాస స్థానం అయిన సంగమానికి వెళ్లిపోయిరి. నామధారక, చూచావా, శ్రీగురిని యొక్క మహిమ, వారు సాక్షాత్తు పరమేశ్వరులే అని సిద్ధయోగి చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 22వ అధ్యాయం సంపూర్ణం. 23వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధముని నామధారకునితో ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. నామధారక, శ్రీగురుడు గొడ్డబర్రె నుంచి పాలు పితికించిన వార్త ఆ గ్రామ ప్రజలందరికీ తెలిసి చివరకు ఆ నగరమేలే రాజుకు కూడా ఆ వార్త చేరింది. ఆ రాజు బ్రాహ్మణుని ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని ఆ బర్రెను చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకుని పుత్ర, మిత్ర, కళత్ర, బంధు సహితంగా సైన్యమును వెంటబెట్టుకుని శ్రీగురిని వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు స్తుతించెను. జగద్గురు దత్తస్వరూప, మీరు త్రిమూర్తి స్వరూపులు. ఇంతకాలముగా అమరమైన మీ మహిమలను తెలియక దుఃఖిస్తున్నాను. మీరు విశ్వతారకులు. మాయామోహాంధకారంలో మునిగి ఉన్న నన్ను రక్షించండి. సామాన్య మానవులకు సన్యాసి రూపంలో అగుపడుతున్న మీరు విశ్వాతీతులు అని భక్తితో ప్రార్థించెను. శ్రీగురుడు, రాజా, మేము అరణ్యాలలో నివసించే సన్యాసులము. నీవు భార్యపుత్రులతో ఇక్కడకు రావటానికి గల కారణమేమి అని అడిగారు. అప్పుడు ఆ రాజు, స్వామి, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణ స్వరూపులే. మీరు ఈ అరణ్యమునందు నివసించవలదు. మా నగరమునకు విచ్చేసి మమ్మల్ని పావనం చేయండి. మీరు నివసించుటకు అనువుగా ఒక మఠమును నిర్మించి సమర్పించుకుంటాము. మాకు మీ సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగు చేయండి అని ప్రార్థించాడు. స్వామి అతని భక్తికి సంతోషించి తమలో తాము కొంతకాలము ఇతని రాజ్యంలో ఉండి ఇతన్ని రాజ్యాన్ని, భక్తులను ఉద్ధరించాలి.
ఇక మేము ప్రకటితమయ్యే సమయం ఆసనమైనది. ఇది భగవద్దేచ అని తలచి అంగీకారాన్ని తెలిపారు. అప్పుడు ఆ రాజు శ్రీగురుణ్ణి సువర్ణమయమైన పల్లకీలో మెత్తని పడకలు ఏర్పాటు చేసి అందు కూర్చుండబెట్టి బ్రాహ్మణులు వేదఘోష చేయించుండగా మృదుమధుర మంగళ వాయిద్యాలతో అడుగడుగునా నీరాజనములు ఇచ్చుకుంటూ గంధర్వ నగరంలోనికి ప్రవేశించసాగారు. ఆ గ్రామానికి పశ్చిమ భాగమున అశ్వత్థ వృక్షం కలదు. ఆ వృక్షమున ఎంతకాలము నుండి ఒక బ్రహ్మ రాక్షసి నివసించుచుండెను. అచట రాక్షసి నివసించుట చేత ఆ ప్రాంతమంతయు జనసంచారమునకు నోచుకోలేదు. శ్రీగురిని యొక్క పల్లకి ఆ వృక్షం కింద నుండి వస్తూ ఉన్నది. బ్రహ్మ రాక్షసి చెట్టు నుండి దిగి శ్రీగురుణ్ణి సమీపించి చేతులు జోడించి నమస్కరిస్తూ స్వామి నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నది. శ్రీగురుడు తమ దివ్య హస్తములను దాని నెత్తిపై ఉంచి ఆశీర్వదించారు. తక్షణమే అంతవరకు అదృశ్య రూపంలో ఉన్న ఆ పిశాచి మానవాకారం కలిగి అందరికీ కనిపించింది. స్వామివారు ఆ పిశాచితో నీవు సంగమానికి వెళ్లి స్నానం చేయి, ముక్తిని పొందగలవు అని చెప్పారు. అది అలాగే చేసి ముక్తిని పొందినది. అద్భుతమైన ఈ లీలలను జనులంతా చూచి స్వామి మానవ మాతృలు కారని, పరమయోగీశ్వరుడైన దత్త స్వరూపమని, త్రిమూర్తి స్వరూపుడని నిశ్చయించుకున్నారు. అప్పుడు శ్రీగురుడు ఆ అశ్వత్థ వృక్షం కిందనే పల్లకీని దింపించి ఒక పాడుబడిన ఇల్లును చూపి నాకిక్కడే మఠ నిర్మాణం చేయండి అన్నారు. అప్పుడు ఆ రాజు అత్యంత సుందరంగా మఠం నిర్మించాడు. శ్రీగురుడు ప్రతిరోజు మఠం నుంచి అనుష్ఠానం కొరకు సంగమానికి వెళ్లి వచ్చేవారు. ఆ రాజు స్వామిని పల్లకీలో కూర్చుండబెట్టి అనుష్ఠానమునకు వన విహారమునకు తీసుకుని వెళ్లేవారు. శ్రీగురుని యొక్క మహిమ విని ఎంతో మంది వచ్చేవారు. అచట బ్రాహ్మణ సంతర్పణలు చాలా విరివిగా జరుగుతుండేవి. అచటికి దగ్గరలో కుమసి అను గ్రామం ఉంది. అక్కడ త్రివిక్రమ భారతి అనే యతి ఒకడు కలడు. అతడు వేద శాస్త్రాల యందు పాండిత్యం కలవాడు. ఇతరుల నుండి శ్రీగురిని గురించి విని శ్రీగురిని గూర్చి ఆ యతి డాంబికుడు సన్యాసాశ్రమానికి విరుద్ధంగా వైభవాన్ని అనుభవిస్తున్నాడు. సన్యాసులకు పల్లకీతో, రాజులతో, జనసంచారంతో పని ఏమి అని విమర్శిస్తుండేవాడు. ఒకసారి త్రివిక్రమ భారతి చేసిన స్వనిందను శ్రీగురుడు విన్నారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 23వ అధ్యాయం సంపూర్ణం. 24వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పాడు. నాయనా నామధారక, శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు ఒకసారి మఠంలో కూర్చుని ఉండగా కుమసి గ్రామం నుంచి కొంతమంది భక్తులు వచ్చి స్వామివారిని తమ గ్రామానికి ఆహ్వానించారు. స్వామివారు అంగీకారము తీసుకుని పల్లకీలో కూర్చుండబెట్టి గీతా వాద్యములతో, మంగళ వాయిద్యాలతో మహోత్సవంగా కుమసి గ్రామానికి తీసుకువెళ్లారు. ఆ రోజు త్రివిక్రమ భారతి నిత్య పూజ చేసుకునేందుకు కూర్చున్నాడు. త్రివిక్రమ భారతికి ప్రతిరోజు నరసింహస్వామి వారి దర్శనం జరిగేది. అదేమి విచిత్రమో గాని ఆనాడు పూజకు కూర్చున్నప్పటి నుండి మత్తు ఆవహించి ఉండినది. ఆ మత్తులో శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి దర్శనమైనది. మరలా కూర్చున్నను శ్రీగురిని ప్రతిరూపము అతని మనస్సున కనిపించుచున్నది. అప్పుడు అతడు పూజను చాలించి గ్రామంలోనికి వచ్చి శ్రీగురిని దర్శించి స్వామి నృసింహ త్రిమూర్తి స్వరూప అని స్తుతించాడు. అంతలో అతనికి అక్కడ ఉన్న సమస్త ప్రాణులు, రాజు, అతని పరివారం, కుమసి గ్రామస్తులు నృసింహస్వామి వారి రూపాలుగా కనిపించారు. వెంటనే త్రివిక్రమ భారతి ఆశ్చర్యచకితుడై శ్రీగురికి ప్రణామం ఆచరించి స్వామి, వీరందరిలో మీ రూపం ఏదో తెలుసుకోలేకపోతున్నాను. మీ నిజ రూపాన్ని దర్శింపచేసి నన్ను ధన్యుణ్ణి చేయండి అని వేడుకున్నాడు. అప్పుడు సమస్త ప్రాణులు యథార్థ రూపాలలో కనిపించారు. త్రివిక్రమ భారతి ఆశ్చర్యచకితుడై నమస్కరిస్తుండగా శ్రీగురుడు, నాయనా నన్ను విమర్శించావు గదా, డాంబికుల లక్షణమేమిటో నీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి స్వామి, శ్రీగురు సచ్చిదానంద స్వరూప, మీ మహిమ అపారము, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. చూచావా నామధారక, గురువు యొక్క మహిమను వర్ణించడం ఎవరితరం? ఎవరైతే అట్టి మహాత్ముని సామాన్య మానవునిగా భావించెదరో అట్టివారు 7 జన్మలు నరకము అనుభవింతురు. గురువే బ్రహ్మ, విష్ణువు, శివుడని వేదములు ఘోషించుచున్నవి. కాబట్టి నాయనా నీవు కూడా గురు పాదములయందు విశ్వాసం ఉంచి సుఖంగా ఉండు. ఈ గురులీల అను చలివేంద్రమును భగవంతుడు మనకు ప్రసాదించెను. కావున పూర్వజన్మ సుకృతం కలిగిన వారే ఈ కథామృతమును పానము చేయగలరు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 24వ అధ్యాయం సంపూర్ణం. 25వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.
శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధమునితో స్వామి త్రివిక్రమ భారతికి విశ్వరూప సందర్శనం ఇచ్చిన తర్వాత శ్రీగురుడు గాణగాపురం వచ్చారని చెప్పారు కదా. ఆ తర్వాత జరిగిన లీలలు చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి వేడుకున్నాడు. నాయన, వైడూర్యం అనే నగరం ఒకటి కలదు. అక్కడ యవనరాజు ఒకటి కలడు. అతడు బ్రహ్మద్వేషి, క్రూరుడు. అతడు బ్రాహ్మణులను పిలిపించి మీకు కావలసినంత ధనం ఇస్తాను, మీ వేదాల యొక్క అర్థం తెలపండి అని హింసించేవాడు. డబ్బు కాసించి వచ్చిన బ్రాహ్మణులు వేదార్థం చెప్పిన తర్వాత యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు మమ్మల్ని ఆక్షేపింతురు. మీరెట్లు యజ్ఞములనే పేరుతో పశువులను హింసించుచున్నారు అని పరాభవించేవాడు. కొందరు పండితులు మాత్రం వివేకంగా మాకు వేదార్థమే తెలియదని తప్పుకునేవారు. ఒకసారి ఆ రాజ్యానికి దక్షిణాది నుంచి 2 బ్రాహ్మణులు వచ్చి రాజు వద్దకు వెళ్లి, రాజా, మేము వేదములను సమగ్రంగా తెలుసుకున్నాము. వేదంలో మాతో వాదించగల వాళ్ళు ఎవరూ లేరు. మీ రాజ్యంలో ఎవరైనా ఉంటే పిలిపించండి అన్నారు. ఆ తురకరాజు వారి మాటలు విని పరాయి మతాన్ని కించపరచడానికి మరో మంచి అవకాశం దొరికిందని తలచి తన రాజ్యమంతా దండోర వేయించాడు. ఆ దంపతులిద్దరిని ఓడించిన వారికి ఘనంగా బహుమతులను, అగ్రహారాన్ని బహుమతిగా ఇస్తానని దండోర వేయించాడు. ఆ రాజు తత్వాన్ని తెలిసిన పండితులెవరూ చర్చలో పాల్గొనలేదు. అప్పుడు ఆ రాజు వారిద్దరికీ భారీ ఎత్తున దక్షిణలిచ్చి సత్కరించి ఏనుగులపై ఊరేగించి ఒక అగ్రహారం కూడా బహుమానంగా ఇచ్చాడు. ఆ మూర్ఖ పండితులు ఇద్దరూ ఆ రాజ్యంలోనే ఉంటూ ప్రతిరోజు ఏనుగులపై ఊరేగుతూ మిగతా పండితులందరినీ విమర్శించి దూషించేవారు. ఒకసారి పండితులిద్దరూ రాజు వద్దకు వెళ్లి, రాజా, ఇక్కడ మా ప్రతిభ అంతా తెలియటం వల్ల ఎవరూ మాతో వాదనకు రావట్లేదు. కనుక మేము దేశమంతా తిరిగి పండితులందరితో వాదించి జయపత్రికలు ప్రోగు చేద్దామనుకుంటున్నాము. మాకు తగిన ఏర్పాట్లు చేయండి అన్నారు. అందుకు రాజు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ మదాంధులు ఊరూరు తిరుగుతూ కనిపించిన పండితులందరినీ విమర్శిస్తూ జయపత్రికలు ప్రోగు చేసుకుంటూ కుమసి గ్రామానికి దగ్గరగా వచ్చి ఇచ్చట వేద పండితుడు అవడని తెలుసుకుని త్రివిక్రమ భారతి వద్దకు వచ్చి వాదమైనా చేయమని లేదా జయపత్రిక అయినా ఇవ్వమని అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి, అయ్యా, నేను అరణ్యంలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న భిక్షవును. నాకు మీలా వేదాలు తెలిసి ఉంటే రాజ సన్మానాలు చేయించుకుంటూ సుఖంగా జీవించేవాణ్ణి కదా అన్నారు. అందుకు ఆ అహంకారులు జయపత్రిక ఇవ్వమని లేదా వాదించమని పట్టుబట్టారు. అప్పుడు ఆ త్రివిక్రమ భారతి, వీరికి పాండిత్యము తలకెక్కింది, వీరికి బుద్ధి చెప్పుటకు గురుదేవులే సమర్థులు అనుకుని, అయ్యా, నేను స్వతంత్రుడను కాను. గంధర్వపురంలో నృసింహ సరస్వతి స్వామి అనే మా గురువుగారున్నారు. వారి ఆజ్ఞ తీసుకుని వారేది చెయ్యమంటే అది చేస్తాను అన్నాడు. అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళుతుంటే వారిద్దరూ ఏనుగుల మీద నెక్కి బయలుదేరారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్లడం వల్ల ఆయుక్షీణం అవుతుందన్న విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. మఠం చేరుకున్న తర్వాత త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, పరాత్పర, గుడ్లగూప పగటి వెలుగును చూడలేనట్లే అజ్ఞానాంధకారులైన మానవులు మిమ్మల్ని ఎరుగలేరు అని అంటూ పండితులిద్దరి విషయం గురించి వివరించి చెప్పి మీరేది చెయ్యమంటే అది చేస్తాను అన్నాడు. శ్రీగురుడు వారితో, నాయనలారా, మీ వంటి వేద విధులకు వాదించడం వల్ల లాభం ఏమున్నది? వాదంలో సాటి విప్రులను పరాభవించినందువలన మీకు కలిగే ప్రయోజనమేమిటి? మా వంటి సన్యాసులకు మీతో వాదించి గెలిచినా ఓడినా ప్రయోజనం ఏమీ లేదు అన్నారు. అందుకు ఆ మూర్ఖ పండితులిద్దరూ, మరి అయితే అందరి పండితులు ఇచ్చినట్లు జయపత్రిక ఇవ్వకుండా త్రివిక్రమ భారతి మమ్మల్నిద్దరినీ ఇక్కడికెందుకు తీసుకువచ్చాడు? మీ ఇద్దరిలో ఎవరైనా సరే జయపత్రిక అయినా ఇవ్వండి లేదా వాదమైనా చేయండి అని పట్టుపట్టారు. అప్పుడు శ్రీగురుడు, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనటువంటివి. అటువంటప్పుడు మేము వేద విధులమని చెప్పుకోవడం ఎంత పిచ్చితనము. ఈ జయపత్రిక వల్ల మీకు లాభం ఏమిటి? మా మాట విని ఇటువంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, మేము క్షుణ్ణంగా వేదమంతా నేర్చుకున్నాము, మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాద స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 25వ అధ్యాయం సంపూర్ణం. 26వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు అత్యంత ఆసక్తితో, స్వామి, మరి ఆ మూర్ఖ పండితులకు శ్రీగురుడు ఏ విధంగా బుద్ధి చెప్పారో తెలియపరచండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు. శ్రీగురుడు ఇంకొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూర్ఖులకు ఇలా చెప్పారు. నాయనలారా, మీరీ విధంగా మాట్లాడటం చాలా తప్పు. ఎవరైనా వేద విధులమని అనుకోవడం దురహంకారం. వేదాల లక్ష్యం పరమార్థమే కాని ధన, కీర్తి, అహంకారం కావు.
సమదర్శనమే పండితుల లక్ష్యం. నిజానికి వేదమంతా తెలిసిన వారు ఎవరూ లేరు. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా చదవాలని 3 సార్లు బ్రహ్మదేవుని వరంతో దీర్ఘాయువును పొందాడు. 5000 సార్లు 4 యుగాలు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు. బ్రహ్మ భరద్వాజ మహర్షి తపస్సుకు మెచ్చి అపారమైన వేదరాశుల్ని చూపించాడు. అవి చూచి భయపడి, అయ్యో, నేను ఇంతకాలం నేర్చుకున్నది ఒక పిడికిడైనా లేదే, ఇదంతా అధ్యయనం చేసేంతవరకు నేను జీవిస్తానా, అది అసలు సాధ్యం అవుతుందా అని అనుకుని బ్రహ్మ వైపుకు తిరిగి, నాకు అవసరమైన దాన్ని మీరే ప్రసాదించండి అని అన్నాడు. అంతా బ్రహ్మ ఆ వేదరాశుల నుంచి 3 పిడికిళ్లు తీసి భరద్వాజుని చేతిలో వేసి, ఇది తెలుసుకునే వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు. ఆ 3 పిడికిళ్ల వేదమే అధ్యయనం చేయడం ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక నారాయణుడే బాధనారాయణుడిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను 4 శిష్యులకు ఒక్కొక్క వేదం తెలిపాడు. వారు ఆ కాలంలో కల్పాంతం వరకు అభ్యసించి కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్మంతులైన మీరు 4 వేదాలను క్షుణ్ణంగా చదివామనటం ఎంత వెర్రితనం. వేదమంతా నేర్చుకోవడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. అందుకే వ్యాసుడు దానిని 4 భాగాలుగా చేశాడు. ఋగ్వేదాన్ని పైలుడు అనే శిష్యునికి చెప్పి దాన్ని ధ్యానించడానికి దాని గురించి ఈ విధంగా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆత్రేయస గోత్రం, గాయత్రీ ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైనటువంటి కంఠము, గిరిజాల జుట్టు, వంక మీసం కలిగి 2 మూరల పొడవైన దేహంతో ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రథ క్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమం ప్రకారమే దాన్ని చదవాలి. ఈ వేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, శాకల, భాష్కల, మండుకేయులనే శాఖలు ఉన్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైలునకు చెప్పాడు గాని ఈనాడు సంపూర్ణంగా చదివినవాడు లేడు. తర్వాత వ్యాస మహర్షి 2వ శిష్యుడైన వైశంపాయనుడికి యజుర్వేదం చెప్పి, యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం. భారద్వాజస గోత్రం, త్రిష్ణుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరల పొడవు కలిగి తామరవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖల్లో ఇప్పుడు 18 మాత్రమే ఉన్నాయి. యజుర్వేదం విశేషించి యజ్ఞ విధానాన్ని చెబుతుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత దీనికి మూలం. ప్రతిపదం, అనుపదం, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయం, తర్కం అనే ఉపాంగాలు, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనే 6 అంశాలు ఉన్నాయి. ఇంత విస్తారమైన యజుర్వేదాన్ని వైశంపాయనికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని బోధించాడు. సామవేదానికి ఉపవేదం గంధర్వము, జగతి ఛందస్సు, కాశ్యపస గోత్రం. దీని ధ్యేయమూర్తి మెడలో దండ, మొలకు తెల్లని వస్త్రం, చర్మం ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీర ఛాయ తెలుపు, శమము, ధమము మొదలగు దైవీ సంపద కలవాడు. ఇట్టి వేదానికి 1000 శాఖలుండేవి. ఇది పూర్తిగా చదివిన వారెవ్వరూ లేరు. వ్యాసుడు 4వ శిష్యుడైన సుమంతునికి అధర్వణ వేదం గురించి చెప్పి, దీనికి అస్త్రరూపము ఉపవేదము, గోత్రము భైజానకము, ఇంద్రుడు అధిదేవత, త్రిష్టుప్ ఛందస్సు, అధర్వణ వేద పురుషుడు, తీక్షణమైన ఆకారం, నల్లని వర్ణం గల కామరూపుడు, ఏకపత్నివ్రతుడు, 7 మూర్ల పొడవు కలిగి ఉంటాడు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను క్షుణ్ణంగా తెలిసిన పండితులెందరో భూమిపై ఉండేవారు. కనుకనే వేదాలన్నీ నిలువగలిగినాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులగుతున్నారు. కనుక మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణుల్లో దేవత్తు, మహత్తు ఉండేది. అందుకనే వారిని భూసురులు అనేవారు. రాజులు కూడా వారిని సేవించేవారు. ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యాయన బలం వల్ల త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను చేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతల ఆధీనము. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. వారిని దేవతలు కూడా పూజించేవారు. ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి మొహం కూడా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తులమని విర్రవీగుచు మిగతా పండితులందరినీ అవమానిస్తూ ఉండటం వలన మీకు ఒరిగేదేమిటి?
మీకు అసలు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించిందెవరు? మిమ్మల్ని మీరు పొగడుకుని జయపత్రికను ఇవ్వమంటున్నారే, ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను తెచ్చుకోవలదు. ఇకనైనా మా మాట విని మంచి జీవితము గడపండి అని శ్రీగురుడు అన్నారు. కాని ఆ దుర్మార్గులు తమ పట్టు వదలకుండా జయపత్రిక అయినా ఇవ్వమని లేదా వాదమైనా చేయమని గట్టిగా పట్టుబట్టారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీ పాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 26వ అధ్యాయం సంపూర్ణం. 27వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అటు తర్వాత ఏమి జరిగింది అని అడిగాడు. దానికి సిద్ధుడు ఇలా చెప్పాడు. శ్రీగురుడు ఎంత చెప్పినా మాట వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలాగైతే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతున్న ఒక వ్యక్తిని పిలిచి, నాయనా, నీవెవరువు? నీ కులమేది? ఎక్కడికి పోతున్నావు? నీ దేవురు అని అడిగారు. అందుకతడు, అయ్యా, నేను మాలవాడిని. నన్ను మాతాంగుడు అంటారు. నేను ఊరి బయట ఉంటాను. దగ్గరలోనే ఉన్న మాలపల్లె నాది. ఇప్పుడు అక్కడికే వెళ్ళుచున్నాను అని నమస్కరించి చెప్పాడు. శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టిని సారించి శిష్యునికి ఒక కర్రను ఇచ్చి నేలపై 7 గీతలు గీయించి ఆ మాలవానిపై విభూది జల్లి, ఒక్కొక్క గీత దాటుకుంటూ చెప్పు అన్నారు. అతడు మొదటి గీతను దాటి నేను అడవి జాతి వాడిని అని, రెండవ గీతను దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అని, మూడవ గీతను దాటి నేను గాంగేయుడనే జాలరిని అని, 4వ గీతను దాటి నేను శూద్రుడు అయిన రైతును అని, 5వ గీతను దాటి నేను సోమదత్తుడనే కోమటిని అని, 6వ గీతను దాటి నేను గోవర్ధన వర్మ అనే రాజుని అని, 7వ గీతను దాటి నేను వేద విధుడైన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు. శ్రీగురుడు, నాయనా, నీవు వేద విధుడవు కదా, వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు. అప్పుడు అతను వెంటనే వేదగానం చేసి చర్చకు సంసిద్ధుడైనాడు. ఇదంతా చూచిన మూర్ఖ పండితులకు భయంతో నోరెండిపోయింది. కడుపులో నొప్పి ఆరంభమయ్యింది. అప్పుడు వారు శ్రీగురుని పాదములపై పడి, స్వామి, మీరు సాక్షాత్తు పరమేశ్వరులే. మిమ్మల్ని ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, గురువు ఆదేశాన్ని ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదివి పాపులమయ్యాము. మా అపరాధాన్ని క్షమించి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. అంతా శ్రీగురుడు వారితో, మీరు ధర్మోల్లంఘన చేసి బ్రాహ్మణులను దూషించారు కనుక మీరు 12 సంవత్సరాలు బ్రహ్మరాక్షసులై ఉందురు అని అన్నారు. వారు తమను క్షమించమని శ్రీగురుని పాదాలు పట్టుకుని వేడుకున్నారు. అప్పుడు దయామయుడైన శ్రీగురుడు వారితో, నాయనలారా, మీలో పశ్చాత్తాపము కలిగింది కనుక మీరు 12 సంవత్సరాల తర్వాత ఒక బ్రాహ్మణుడు నారాయణ మంత్రం ఉచ్చరిస్తుంటే అది విని శాప విముక్తులై సద్గతిని పొందుతారు అన్నారు. వారు గ్రామం దాటి బాహ్య ప్రదేశమునకు రాగానే హృదయ శూల రోగంతో మరణించి పిశాచ రూపం ధరించారు. శ్రీగురుని ఆజ్ఞ ప్రకారం 12 సంవత్సరాల తర్వాత ఒక బ్రాహ్మణుని వల్ల నారాయణ మంత్రం వినుట వల్ల పిశాచి విముక్తులై వారు సద్గతిని పొందారు. కావున నామధారక, ఎవరు చేసిన కర్మను వారు అనుభవించవలసినదే. పూర్వజన్మ నెరిగిన మాతాంగుడు శ్రీగురునితో, గురుదేవా, మీరు త్రికాలవేత్తలు. పూర్వజన్మల క్రిందట బ్రాహ్మణుడనైనా నేను ఈ జన్మలో మాలవాడిగా ఎలా అయ్యాను అని అడిగాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 27వ అధ్యాయం సంపూర్ణం. 28వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధముని నామధారకునితో శ్రీగురుని కథను ఈ విధంగా వివరిస్తున్నాడు. ఇవి చదువు వారికి, విన్నవారికి సర్వదోషములు నశించి జ్ఞానము ఉదయించును. శ్రీగురుడు కర్మపాసమును గూర్చి మాతాంగునితో, నాయన, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతులు తమ తమ జాతి ధర్మములను మరచి జీవిస్తే వచ్చే జన్మయందు వారు చండాల యోనిలియందు జన్మింతురు. బ్రాహ్మణ స్త్రీయందు శూద్రుని వీర్యముతో జన్మించువాడు చండాలుడే. తల్లిదండ్రులను, గురువులను, చేసుకున్న భార్యను, కులదేవతలను త్యజించువారు చండాలు రగుదురు. జీవహింస చేయువారు, అబద్ధమాడువారు, కన్యా విక్రయం చేయువారు, శూద్రుని ఇంట భుజించువారు, దాసీలతో రతి సాగించువారు చండాలు రగుదురు.
అరణ్యమును దహించెడివారు, తల్లిదండ్రులను వేరు చేసి ప్రత్యేకముగా జీవించేవారు, ఎద్దునెక్కి తిరిగేవారు, తీర్థయాత్రలకు వెళ్లి శ్రాద్ధం చేయనివారు, ఈశ్వరునికి అభిషేకం చేయకుండా కపిల గోవు పాలు త్రాగువారు, ఒక ఆమెతో జీవించుచు ఇంకొక ఆమెతో సంపర్కం పెట్టుకునివారు, ఇతరుల వృత్తులకు భంగమునర్చువాడు, శివపూజను విఘ్నం చేయువాడు, సంధ్యాకాలమున భుజించువాడు, అన్న మాటను నిలబెట్టుకోనివాడు, సంధ్యాకాలమున నిద్రించువాడు, పర్వదినములయందు స్త్రీ సాంగత్యమును కోరువాడు, అందరూ నడుచు మార్గమున మలవిసర్జన చేయువాడు, తన పుణ్యములను తానే చెప్పుకునివాడు, విధవ స్త్రీతో రతి చేయువాడు, గురువును ఎవరైతే నిందించచుండా సంతోషముతో హర్షించువాడు బ్రహ్మ రాక్షసుల ఎదురు, ఇతర దేవతలను నిందించువాడు దరిద్రుడయి అపస్మారక రోగ పీడితుడగును, బ్రాహ్మణులను అవమానించి వేదాలను దూషించువాడు మూత్ర రోగము వచ్చి బాధపడును, ఇతరుల యొక్క మర్మములు బయట పెట్టేవాడు జన్మాంతరాన గుండె నొప్పితో బాధపడును, స్త్రీలకు గర్భపాతమునర్చువాడు మృతవంధ్యుడై జీవించును, ఎవరు ధర్మమును చెప్పినా వినరో, ఎక్కువగా భుజించిన వారిని హేళన చేయుదురో వారు చెవిటివారిగా పుట్టెదరు, చెడ్డవానితో స్నేహం చేయువారు గాడిదగా జన్మింతురు, బ్రహ్మహత్య చేయువారు క్షయరోగులుగాను, కళ్ళు త్రాగువారు పిప్పిపళ్ళు గలవారుగాను, గురు భార్యతో రమించువారు కుష్ఠరోగుగాను జన్మింతురు, గుర్రమును గోవును హత్య చేయువారు సంతానహీనులవుదురు, పాపం చేసిన వాడు ముందుగా నరకాన్ని అనుభవించి అనంతరం రోగి అయి భూలోకంలో జన్మించును, విశ్వాసఘాతం చేయువాడు వామన రోగంచే బాధపడును, పరస్త్రీని అపహరించిన వాడు దారుణమైన నరకాన్ని అనుభవిస్తాడు, సర్పమును చంపేవాడు సర్పమై పుట్టును, సువర్ణమును అపహరించిన వాడు మధుమేహ వ్యాధి కలవాడుగును, పుస్తకమును అపహరించిన వాడు అంధుడగును, వస్త్రాలు దొంగిలించువాడు బొల్లి రోగం కలవాడుగును, ద్రవ్యాన్ని దొంగిలించిన వాడు గండమాల రోగిగాను, చనిపోవు వాని ద్రవ్యమును అపహరించిన వాడు చిరకాలము కారాగార శిక్షను అనుభవించును, పరులను ద్వేషించువాడు పరుల ధనాన్ని దోచుకొనువాడు జన్మాంతరమున అపుత్రుడగును, అన్నము అపహరించిన వాడు గుల్మరోగముచే బాధపడును, ధాన్యం దొంగిలించిన వాడు రక్తగాత్రుడగును, తైలం అపహరించిన వాడు దుర్గంధం గల శరీరం కలవాడగును, బ్రాహ్మణ ద్రవ్యమును దొంగిలించిన వాడు బ్రహ్మ రాక్షసి అగును, రత్నాలు మాణిక్యములు మౌక్తికములు దొంగిలించిన వారు హీన జాతిలో జన్మింతురు, ఫలములను అపహరించిన వాడు తామర రోగిగాను, రక్తపానము చేయువాడు జోరీగగాను, కంచు దూది లోహం అపహరించిన వాడు నరకం అనుభవించి తెల్ల కుష్ఠరోగంతో బాధపడును, దైవధనం అపహరించిన వాడు మేత మేయని పశువై జన్మించును, అతిథులను విడిచి భుజిస్తే పాండురోగి అగును, ధనమును అపహరించేవాడు ఒంటెయే జన్మించును, ఫలము దొంగిలిస్తే కోతి అగును, నీరు దొంగిలిస్తే చాతక పక్షి అగును, గృహానికి అవసరమైనవి దొంగిలించిన వాడు కాకియే జన్మించును, తేనె అపహరించిన వాడు తేనెటీగే అగును, పరస్త్రీని ఆలింగనం చేసుకున్నవాడు 100 జన్మల కుక్కయే జన్మించి తర్వాత సర్పమగును, పరస్త్రీ యోనిని చూచువాడు గుడ్డివాడగును, మూఢుడు అగును, బంధు స్త్రీతో రతి చేయువాడు గాడిద అగును, ఎవరు దుర్బుద్ధితో పరస్త్రీ మొహం చూచెదరో వారు నేత్రరోగం కలవారగును. ఇవి వింటున్న మాతాంగుడు శ్రీగురునితో, స్వామి, ఇది వరకు తెలుసో తెలియకో తప్పు చేస్తే దాని విమోచనమునకు మార్గం బోధించండి అని అడుగగా శ్రీగురుడు ఇలా చెప్పారు, నాయన, పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. ఎవరికి పశ్చాత్తాపం కలుగునో వారి పాపాలు కొంత నశించును. తర్వాత బ్రాహ్మణుల సభలో తమ పాపాలు చెప్పుకొని వారు విధించినట్లుగా తమ శక్తి కొలది గోదానము చంద్రాయణ వ్రతమును ఆచరించాలి. శక్తి లేని వారు ప్రతిగా ద్రవ్యమును దానమివ్వాలి. అజ్ఞానంతో చేసిన పాపములను పశ్చాత్తాపంతోనూ గురుసేవ చేతను నశించును. సువర్ణదానం వల్లను తీర్థయాత్రలు చేయుట వల్లను కొంత పాపము నశించును. 10,000 గాయత్రి జపం చేసినచో సామాన్య పాపములు నశించును. గాయత్రి హోమం చేత బ్రహ్మహత్య చేసిన పాపము కూడా నశించును. మొదట 3 రోజులు ఉపవాసము, తర్వాత 3 రోజులు పాలు, మిగతా 3 రోజులు నెయ్యి త్రాగి ఉండుట ఇటు వ్రతాన్ని కృష్టము అందురు. శక్తి లేనివారు నువ్వులు భుక్షించవచ్చును. శక్తి గలవారు మారేడు, రావి, కమలములు, దర్భ, గరిక వీటిని నీటిలో వేసి స్నానం చేసి ఆ నీటిని త్రాగిన కొంత పాపము నశించును. దీనిని పర్ణకృష్టము అందురు. పాపశాంతి కోరుకు చంద్రాయణ వ్రతాన్ని చేయవలను. అది ఎలాగనగా అమావాస్య నాడు ఉపవాసముండి తిథి క్రమమును అనుసరించి తిథికొక ముద్ద చొప్పున పెంచుకుంటూ పౌర్ణమి నాటికి 15 ముద్దలు పూర్తి చేసి మరలా చంద్రకళలను అనుసరించి రోజుకొక ముద్దను తగ్గించుకుంటూ అమావాస్య నాడు ఉపవసించవలను. దీన్నే చంద్రాయణ వ్రతం అంటారు. ఈ వ్రతముచే సమస్త పాపములు నశించును.
పుణ్యక్షేత్రమున నివసించినందువల్ల సర్వ పాపములు నశించును. సముద్ర స్నానం వల్ల భ్రూణహత్య పాపములు నశించును. మితాహరుడై పురుష సూక్తమును 6 నెలలు పారాయణం చేసినచో అన్ని పాపములు పోగలవు. విష్ణు సహస్రనామ పారాయణం వలన 7 జన్మల పాపములు కూడా పోవును. ప్రాయశ్చిత్తం చేసుకుని వ్యక్తి ముందు రోజు ఉపవాసముండి పంచగవ్య తీర్థమును సేవించవలెను. గోమూత్రము, గోమాయువు, గోక్షీరము, గోఘ్నతము, గోదది ఒక పాత్రలో కలిపి అందు ఉదకమును కూడా చేర్చి వైదిక మంత్రములచే మంత్రించి మంత్రపూర్వకంగా ఆచార్యుల ద్వారా పుచ్చుకోవలను. గురువు అనుగ్రహం చేత సర్వ పాపములు నాశనమగును. శ్రీగురుడు పతితుడైన మాతాంగుణ్ణి చూస్తూ, నాయన, పూర్వజన్మలో నీవు చేసుకున్నటువంటి పాపమును అనుసరించి ఈ జన్మలో హీనజాతివానిగా జన్మించావని చెప్పారు. అందుకు ఆ హీనజాతివాడు, స్వామి, మీ కటాక్షమనే గంగా ప్రవాహంతో నేను పాప విముక్తున్నయ్యాను. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరుశవేదిని తాకిన ఇనుము బంగారం అయినట్లు మీ దర్శన భాగ్యం వల్లనే నేను పవిత్రున్నయ్యాను. నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలాగా మంత్రించి నన్ను బ్రాహ్మణుల్లో చేర్చండి అని అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయన, పూర్వ పాపకర్మల ఫలితంగా ఈ జాతిలో జన్మించిన నీకు అదెలా సంభవము అవుతుంది? పూర్వము విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవాలని తపస్సు చేసి తనకది ప్రసాదించమని బ్రహ్మను కోరాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అది తన వల్ల కాదని వశిష్ఠ మహర్షి వల్లనే అవుతుందని చెప్పాడు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించి కోరగా ఆయన అది అసాధ్యమని చెప్పారు. అందుకు కోపంతో విశ్వామిత్రుడు వశిష్ఠుని యొక్క నుర్గురు కొడుకులను చంపివేశాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు, కానీ బ్రహ్మర్షి అని మాత్రము అంగీకరించలేదు. విశ్వామిత్రుడు కోపంతో ఒక పెద్ద బండనెత్తుకుని వశిష్ఠ మహర్షిపై వేయాలనుకున్నాడు. కానీ అతడు చనిపోతే బ్రహ్మర్షి అని అంగీకరించగలిగే వారు ఎవరున్నారు? దేవతలందరూ అతన్ని అనుసరించేవారే కదా అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదములపై పడి వేడుకున్నాడు. వశిష్ఠుడు, నాయన, నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింప చేసుకునిరా, అప్పుడు బ్రహ్మర్షి అని అంగీకరిస్తాను అని చెప్పారు. విశ్వామిత్రుడు అలాగే చేసి వశిష్ఠుని కృపకు పాత్రుడై బ్రహ్మర్షి అయ్యాడని అనిపించుకున్నాడు. అలాంటిదేమీ చేయకుండానే నిన్ను బ్రాహ్మణ జాతిలో చేర్చడం ఎలా వీలవుతుంది అని శ్రీగురుడు ఆ హీనజాతి వానితో అన్నారు. ఇంతలో ఆ హీనజాతి వాని భార్య బిడ్డలు వచ్చి ఇంటికి రమ్మని పిలిచారు. అప్పుడు అతడు, చీ, మీరు దూరంగా పొండి, నన్ను తాకవద్దు, నేను సద్బ్రాహ్మణ్ణు అన్నాడు. అందుకు ఆ భార్య బిడ్డలు దుఃఖిస్తూ శ్రీగురుని దగ్గరకు వచ్చి పాదములపై పడి దీనంగా ప్రార్థిస్తూ, ప్రభు, ఇతనికి నేనంటే చాలా ప్రేమ. ఎప్పుడూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. నన్ను చూడకుండా జీవించలేడు. ఈ పిల్లలను పెట్టుకుని నేనెలా జీవించగలను? మీరైనా ఇతనికి బుద్ధి మార్చి మా వెంట పంపే ఏర్పాటు చేయండి అని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు ఒక శిష్యుని దగ్గరగా పిలిచి, నాయన, ఊరిలో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకురమ్మని పంపారు. బ్రాహ్మణుడు వచ్చిన తర్వాత శ్రీగురుడు అతనితో, నాయన, నీవు కుండ నిండా నీళ్లు తీసుకుని ఇతని నెత్తిపై కుమ్మరించు, తిరిగి ఇతని కుటుంబంపై మమకారం మేలుకుంటుంది అని చెప్పారు. అతడు అట్లే చేశాడు. హీనజాతి వానికి ఒక్కసారిగా బుర్ర గిర్రును తిరిగి భార్య బిడ్డల వైపు చూస్తూ, ఏమే, నీవిక్కడకు ఎందుకు వచ్చావు? నేను ఒంటరిగా ఉన్నానన్న భయం నీకెందుకు? ఇది పగలే కదా, నాపై నీకంత మోహం ఎందుకు? పద, ఇంటికి వెళ్దామని చెప్పి భార్య బిడ్డలను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ లీల అంతా చూస్తున్న త్రివిక్రమ భారతి స్వామి, త్రిమూర్తి స్వరూప, దయాసాగర, అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న మానవులు నీ మహిమ తెలుసుకోలేకపోతున్నారు. ఆ హీనజాతి వాడికి జ్ఞానం ఎలా వచ్చింది? క్షణంలో ఎలా పోయింది? దయచేసి వివరించండి అని ప్రార్థించాడు. శ్రీగురుడు అతనితో, నాయన, విభూతి యొక్క మహిమ వల్ల అతనిలో జ్ఞానం ఉదయించింది. అది కడిగి వేయగానే పోయింది. ఈ విభూతికి మహాత్ముల స్పర్శ ఉంటే ఇంకా ప్రభావితం కాగలదు అని చెప్పారు. దానికి త్రివిక్రమ భారతి విభూతి మహిమను వివరించాల్సిందిగా ప్రార్థించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 28వ అధ్యాయం సంపూర్ణం. 29వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరీ గురుకథలను చెబుతూ ఉంటే నా మనసుకు ఆనందం కలుగుతున్నది. శ్రీగురునిపై గురి కుదురుతున్నది. అదృష్టవశమున తమరి దర్శన భాగ్యం కలిగింది. మరిన్ని గురులీలలను తెలుపవలసినదిగా సిద్ధయోగి పాదములపై పడి వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి అతడిని ఆశీర్వదించి పైకి లేవనెత్తి కౌగిలించుకుని, నాయనా నామధారక, శ్రీగురుని లీలలను చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడు. పూర్వము నైమిషారణ్యంలో
వామదేవుడు అనే మునీశ్వరుడు జడలు నారబట్టలు ధరించి శరీరం నిండా విభూతి పూసుకుని జీవన్ముక్తుడే అవధూతగా సంచరించేవాడు. అతడు నిత్యము నిర్గుణోపాసనంలో ఉండి ప్రపంచాన్ని కూడా మైమరిచి తిరిగేవాడు. ఆ ప్రాంతంలోనే సంచరించి ఒక పిశాచం ఆయన్ను చూసి పీకు తిందామనే ఉద్దేశ్యంతో ఆయనపై పడింది. ఆయన శరీరంపై ఉన్న విభూతి కొంచెం ఆ పిశాచానికి అంటుకున్నది. వెంటనే పిశాచిలో సత్వగుణం ప్రవేశించి హృదయం శాంతించింది. అతనిలో విశేషమైన జ్ఞానం కూడా ఉదయించింది. అప్పుడు అతడు ఆ ముని పాదములపై పడి, సద్గురోత్తమ, నీ స్పర్శనంతోడనే నాలో తమోగుణం అంతరించింది, నా పాపాలన్నీ తొలగిపోయాయి, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు ఆ ముని, నాయనా, నీవెవరవు? ఈ అడవిలో ఎందుకు ఉన్నావు? నాతో నీకేమి పని అని అన్నాడు. అప్పుడు ఆ పిశాచి, స్వామి, మీ దయవలన నా పూర్వజన్మలన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. నాకు 25 జన్మల కిందట మానవ జన్మ లభించింది. నేనొక రాజును. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలను ఎన్నో బాధలు పెట్టాను. మదంతో కూడుకున్న వాడినే పరస్త్రీలను ఎందరినో చేజిక్కించుకోవాలనుకున్నాను. ఆ తర్వాత వారి ముఖమైనా చూసేవాడిని కాను. అప్పుడు వారంతా కలిసి నాకు శాపమిచ్చారు. అయినా లెక్క చెయ్యకుండా ఇంకా చాలా మంది స్త్రీలను నాశనం చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. చివరకు చనిపోయాను. 10,000 సంవత్సరాలు నరకంతో ఘోరమైన బాధలను అనుభవించి ఆ తర్వాత 100 సంవత్సరములు పిశాచంగా తిరిగాను. ఆ తర్వాత 24 జన్మలెత్తి 25వ జన్మలో బ్రహ్మ రాక్షసుడినైనాను. ఇప్పుడు మీరు కనబడగానే మిమ్మల్ని తినాలనే గర్భాత్రంతో మీ మీదకు వచ్చి మిమ్మల్ని తాకగానే నాకు జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకొని పోయాయి. నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించండి. నాకేనాటి పుణ్యము ఉండటం వల్ల మీ దర్శనం లభించింది. నాకింత జ్ఞానం ఎలా కలిగిందో తెలియజేయండి అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవుడు, నాయనా, ఇది నా మహిమ కాదు, నా ఇంటిపై ఉన్న భస్మం మహిమ. దాని మహిమను తెలుసుకున్న వారు ఎవరూ లేరు. సాక్షాత్తు పరమేశ్వరుడును దాన్ని ధరిస్తాడు. అందుకు నిదర్శనం చెబుతాను విను. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చెడు వ్యసనములకు బానిసై దురాచారి అయ్యాడు. అతడిది ద్రావిడ శాఖ. ఒక శూద్ర స్త్రీతో తిరుగుతూ ఉండేవాడు. చివరికి అతని తల్లిదండ్రులు, ఊరి వారందరూ కూడా వెలివేశారు. అతడు క్రమంగా త్రాగుడకు కూడా అలవాటై అందుకు ధనం లేక దొంగతనాలను కూడా చేస్తుండేవాడు. ఒకనాడు అతను తప్పతాగి శూద్ర స్త్రీ వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ వేరొక ప్రియుడు ఎదురై ఇతన్ని చితకబాది ఊరి బయట గోతిలో పడేశాడు. కొన ఊపిరిలో పడి ఉన్న ఇతడు చిన్నగా ములుగుతూ ఉన్నాడు. ఇంతలో ఒక కుక్క అతన్ని చూచి శవం అనుకుని పీక్కు తిందామనే ఉద్దేశంతో అతన్ని దగ్గరగా వెళ్ళింది. కుక్క శరీరం మీద ఉన్న విభూతి కొంచెం అతని తలపై పడి అతనికి అంటుకున్నది. అతడు ములుగుతూ ఉండడం చూచి భయంతో పరిగెత్తింది. అవసాన దశ రాగానే అతని ప్రాణాల్ని తీసుకువెళ్లాలని యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో కాని శివదూతలు వచ్చి వారిని తరిమివేశారు. యమధర్మరాజు ప్రత్యక్షమై కారణం అడిగారు. అప్పుడు శివభటులు, యమధర్మరాజా, విభూది పూసుకున్న వారినందర్నీ కైలాసానికి తీసుకురమ్మని శివుని ఆజ్ఞ అని చెప్పారు. కనుకనే నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు పిశాచితో చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఆయనతో, స్వామి, మీరు ధరించు ఇంతటి మహిమ కలిగిన విభూతి ఏ విధంగా ధరించాలో నాకు తెలియపరచండి అని వేడుకున్నాడు. ఒకప్పుడు గణాలతో క్రీడించుటకు మందర పర్వతానికి వచ్చాడు శివుడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మహర్షులు, వశిష్ఠ నారదాది ఋషులు, యక్షులు, గంధర్వులు వచ్చారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద కర్పూర కాంతి కలిగిన దేహంతో శివుడు కూర్చుని ఉన్నాడు. ఆ సభలో నుంచి సనత్కుమారుడు లేచి, స్వామి, లోకులను పాపాల నుండి ఉద్ధరించుట కొరకు ఉపాయం ఏదైనా చెప్పవలసినదని వేడుకున్నాడు. అంతా శివుడు ఈ విధంగా బోధించాడు. నాయనా, సులభంగా 4 పురుషార్థాలను సాధించడం ఒక్క విభూతి వల్లనే సాధ్యము. భస్మంతో త్రిపుండ్రాలను ధరిస్తే సర్వ పాపాలు పోతాయి. గోమయాన్ని సేకరించి దానితో హోమం చెయ్యాలి. వచ్చినటువంటి భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకుని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రించి మనసోక్త అనే మంత్రం చదువుతూ దాన్ని బొటన వేలితో నలుపుతూ త్రయంబకం అని చెబుతూ శిరస్సున ధరించాలి. త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండరాలను ధరించి వీటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మలను దాటకూడదు. ఆ రేఖలలో చివరి, మధ్యమ, అనామిక అను వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటన వేలితో కుడివైపు నుంచి ఎడమవైపుకు రేఖను దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు ఆకారం, వర్ణం, గార్హపత్యాగ్ని, భూతత్వము, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి,
ప్రాతఃసదనము బ్రహ్మదేవత అని అర్థము. రెండవ రేఖకు అర్థము ఊకారము. వర్ణము దక్షిణాగ్ని. ఆకాశతత్వము యజుర్వేదము. మాధ్యాందిన స్తవనమునకు సంకేతము. ఇచ్ఛాశక్తి విష్ణుదేవతలకు చిహ్నము. మూడవ రేఖకు అర్థము మాకారము. అవాహనీయాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి. తృతీయ సదనము శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రములను ధరించాలి. ఆ రూపంగా భస్మం ధరించిన వారికి ముక్తి లభిస్తుంది. 4 ఆశ్రమాలకు చెందిన వారు భస్మమును ధరించవచ్చు. దానివల్ల పాపాలు నశించి పుణ్యం దొరుకుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు. భూమిపై ఉన్న తీర్థాలన్నిటిలో స్నానం చేసినటువంటి ఫలితం లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. ఐశ్వర్యం జ్ఞానం లభిస్తాయి. వ్యాధులు తొలగిపోతాయి అని శివుడు చెప్పాడు. ఇంకా వామదేవుడు ఇలా అన్నాడు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భస్మాన్ని ధరిస్తాను. ఆ భస్మం వల్లనే నీకిటి జ్ఞానం కలిగింది అని మంత్రించి కొంత భస్మాన్ని ప్రసాదించాడు. ఆ భస్మం ధరించి ఆ రాక్షసుడు ఆ మునికి పాదాభివందనం చేసి వెళ్లిపోయాడు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమను త్రివిక్రమ భారతి విని నమస్కరించి శ్రీగురిని వద్ద తీర్థ ప్రసాదములు స్వీకరించి తన గ్రామమునకు వెళ్లిపోయాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. 29వ అధ్యాయం సంపూర్ణం. శనివారం పారాయణం పూర్తి అయినది.